గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని, కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు రేణుదేశాయ్. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణుదేశాయ్ అన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాలు దిగ్విజయంగా దూసుకుపోతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మాజీ భార్య అయిన రేణుదేశాయ్ పొలిటికల్గా ఎంట్రీ గురించి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ గురించి కూడా ఆమె నోరు విప్పారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారని, రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అవన్నీ వాస్తవాలు కాదని, ఇప్పటికే తాను చాలాసార్లు చెప్పానని తేల్చారు. అకీరాకు సినిమాలోకి రావాలని ఉందని చెబితే స్వయంగా తానే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు. అప్పటి వరకు ఈ తరహా రూమర్లను ఆపాలని కోరారు.